కస్టడీకి కోర్టు అనుమతి. ఈ నెల 15 వరకు విచారించనున్న సిబిఐ. ఈ నెల 25న పులివెందులలో నామినేషన్. సీఎం జగన్ నామినేషన్కు ముహూర్తం ఖరారు. చంద్రబాబు ఇంట్లో ఎన్డీఏ నేతల భేటీ. అనపర్తి ఉండి స్థానాలపై స్పష్టత వచ్చే ఛాన్స్. వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి ఖరారు. మారేపల్లి సుధీర్ కుమార్కు టికెట్ కన్ఫామ్. గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర. ఏటుకూరు బైపాస్ దగ్గర మేమంతా సిద్ధం సభ. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. గుర్తింపు కోసమే కమలం నేతల తాపత్రయమన్న పొన్నం. దళిత బంధు కేసీఆర్ వల్లే సాధ్యమైంది. భారీ మెజార్టీతో భువనగిరి పార్లమెంట్ను గెలుస్తామన్న కేటీఆర్. దేశంలో అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే. కాంగ్రెస్కి ఎలాంటి ఎజెండా లేదన్న లక్ష్మణ్. తెలంగాణ జాతిని బీజేపీ అవమానించింది. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు. కావ్య గెలుపును ఎవరూ ఆపలేరు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నారన్న వ్యాఖ్యలపై కడియం ఫైర్. ఈపీలో టీడీపీ పని అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రకటన చేయాలన్న బొత్స. మరోసారి చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం. ఏప్రిల్ 16న విజయనగరం, నెల్లిమర్ల, 17న పెడన, మచిలీపట్నంలో సభలు. వివేక హత్య కేసు నిందితులకు ఇప్పటివరకు శిక్ష పడలేదు. పులివెందులలో షర్మిల ఎన్నికల ప్రచారం. తమపై నమోదైన కేసుల వివరాలు చెప్పాలని హైకోర్టులో టీడీపీ పిటిషన్. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా. లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్కు ప్రయత్నం. సెక్యూరిటీ అలర్ట్ పంపిన యాపిల్ సంస్థ. కృష్ణా జిల్లా టాప్. 2వ స్థానంలో గుంటూరు. ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల. తెలుగు రాష్ట్రాలకు 14 టీఎంసీల నీటి కేటాయింపు. తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీల నీటి సర్దుబాటు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని మోడీ హామీ. ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు చుక్కెదురు. ఈ నెల 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. రామేశ్వరం పేలుడు ఘటనలో నిందితుల అరెస్ట్. బాంబర్ ముసావిర్, అబ్దుల్ మతీన్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. తెలంగాణలో చల్లబడుతోన్న వాతావరణం. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడే ఛాన్స్. హైదరాబాద్లో క్రికెట్ అభిమానులకు నిరాశ. ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్. ప్యారిస్ ఒలింపిక్స్కు మేరీ కోమ్ దూరం. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటన. ఆసుపత్రిలో చేరిన యాక్టర్ సాయిజీ షిండే. గుండె కుడివైపున 99% బ్లాక్స్ ఉన్నట్లు వైద్యుల వెల్లడి. సెన్సెక్స్ 793, నిఫ్టీ 234 పాయింట్ల నష్టం. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.